వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. ఆర్థరైటిస్ సిరీస్లో భాగంగా ఈరోజు 5th పార్ట్ ఆఫ్ ఆర్థరైటిస్, దట్ ఈస్ గౌటీ ఆర్థరైటిస్ గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. గౌట్ అనే పదము, గౌట్ అనే డిజీజ్ చాలామందికి తెలిసే ఉంటుంది. గౌట్ అనేది ఇట్స్ ఎ కామన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది కూడాను సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగే క్రానిక్ ఆర్థరైటిస్ అండ్ సీరో నెగిటివ్ ఆర్థరైటిస్. ఇందులో కూడాను ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ చేయించినప్పుడు ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ అనేది వస్తుంది. అసలు గౌట్ అనే వ్యాధి ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సరైన సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆర్థరైటిస్ సూడో గౌట్ కిందే మాత్రమే కాకుండా గౌటీ ఆర్థరైటిస్లోకి తీసుకుని వెళ్ళి ఎలా సఫర్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లుప్తంగా మీతో మాట్లాడతాను. సో వీడియోలోనికి వెళ్దాం. గౌట్ అనేది మోస్ట్లీ మెయిల్స్లో ఎక్కువ అఫెక్ట్ అవుతుంది. సో ఎపిడమాలజీ కింద తీసుకుంటే ఆడవాళ్ళలో పోస్ట్ మెనోపాస్ తర్వాత ఆడవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. యూజువల్లీ మిడిల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఎక్కువ అఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే 30 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎక్కువ శాతం ఇది ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అన్నాను దీని గురించి. మోస్ట్లీ ఈ పెయిన్ అనేది నైట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మోనో ఆర్టిక్యులర్, మొదట ఒక్క జాయింట్ని మాత్రమే ఇన్వాల్వ్ చేస్తుంది. అండ్ మొట్టమొదట ఇది ఎందుకు వస్తుంది అనే దానికి ఆలోచిస్తే ది కాజిటివ్ ఫ్యాక్టర్ అంటే ఇంక్రీజ్డ్ యూరిక్ యాసిడ్ ఇన్ ద బాడీ. ఇంక్రీజ్డ్ యూరిక్ యాసిడ్ ఎందుకు అవుతుంది, అసలు యూరిక్ యాసిడ్ ఏంటి, అసలు యూరిక్ యాసిడ్ ఎందుకు బాడీలో ఎక్కువ అవుతుంది, ఎందుకు యూరేట్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి, వీటి గురించి మీతో బ్రీఫ్గా మాట్లాడతాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా వినండి. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది, యూరిక్ యాసిడ్ అనేది ఇది ఎక్కడ నుంచి వస్తుందనంటే మన సెల్స్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ యొక్క బ్రేక్ డౌన్ ప్యూరిన్ అనేది ఉంటుంది. ఆ ప్యూరిన్ యొక్క బ్రేక్ డౌన్నే యూరిక్ యాసిడ్. సో ప్యూరిన్ అనేది దీని మెటబాలిజం ద్వారా దాని నుంచి వచ్చే వేస్ట్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్. ఇలాగే యూరిక్ యాసిడ్ ఎందుకు ప్యూరిన్ నుంచి వేస్ట్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్ మారుతుంది అని అంటే మన సెల్స్ అనేవి లైఫ్ ఆఫ్ ది సెల్ అంటే జీవకణాలు అంటాము. మనకు ప్రతిరోజు కూడా విదౌట్ అవర్ నోటీస్ మన బాడీలో ఎన్నో జీవకణాలు పుట్టడం అనేది, పోవడం అనేది, రెన్యూ అవ్వడం అనేది, ప్రొడక్షన్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో దీన్ని డిఎన్ఏ ఆర్ఎన్ఏ కాంపోనెంట్ యొక్క బ్రేక్ డౌనే ప్యూరిన్. ఆ ప్యూరిన్ యొక్క వేస్ట్ ప్రోడక్టే యూరిక్ యాసిడ్. సో ఇలాగా జీవకణాలు అనేది శరీరంలో రిపేర్ ప్రాసెస్ కింద రావడము, అవి బ్రేక్ డౌన్ అవ్వడము, దాని నుంచి ప్యూరిన్ రావడము, ఆ ప్యూరిన్ నుంచి దాని వేస్ట్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్ రావడం, ఆ యూరిక్ యాసిడ్ అనేది ఇది మన కిడ్నీ ద్వారా బయటకి ఎక్స్క్రీట్ అవ్వడం జరగడం అనేది జరుగుతుంది. సో నార్మల్ ఇండివిజువల్స్లో ఉన్న యూరిక్ యాసిడ్ ఏవైతే మన జీవకణాల నుంచి వస్తుందో అది సరైన రీతిలో కిడ్నీ ఫిల్టరేషన్ చేసేస్తే ఈరోజు గౌట్ అనే వ్యాధి అనేది రాదు. కానీ కొన్ని సర్టన్ కండిషన్స్లో మేల్స్లో, మోస్ట్లీ మేల్స్ అఫెక్టెడ్ అనుకున్నాము. ఎందుకు ప్యూరిన్ ఎక్కువ అవుతుంది, ప్యూరిన్ నుంచి యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. ఇక్కడే ఒక పాయింట్, మనకి ఇంటేక్ ఆఫ్ ప్యూరిన్స్ ఎక్కువ ఉండడం ఒక రీజన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూరిక్ యాసిడ్ అనేది సరిగా ఎక్స్క్రీట్ అవ్వలేకపోవడం, అంటే కిడ్నీస్ వాటిని విసర్జించలేకపోవడము, శరీరంలో ఆ మోతాదు అనేది పెరగడము. సపోజ్ 7 పైన ఉండడము, టెస్టులు చేయించినప్పుడు, బ్లడ్ టెస్టులు చేయించినప్పుడు ఆ పారామీటర్ 6 పైన 7 పైన ఉండడం అనేది జరుగుతుంది. సో యూరిక్ యాసిడ్ అనేది ఎందుకు ఎక్కువ బాడీలో ఎక్స్క్రీట్ అవ్వలేకపోతుంది అనే కారణం ఆలోచిస్తే ఇది ఒక రీజన్నే. ఫస్ట్ హెరిడిటరీ ఫ్యాక్టర్, ఇంకొకటి ఇంక్రీజ్డ్ ఎక్సెస్ ఆల్కహాల్ ఇంటేక్ తీసుకోవడం, ఇంకొకటి ఇంక్రీజ్డ్ ఒబేసిటీ, ఇంకొకటి సర్టన్ హైపర్ టెన్షన్ మందులు తీసుకోవడం, డయాబెటిక్స్ తీసుకోవడం, అంటే యూరిన్ ఎక్కువ బయటకు పంపించే పదార్థాలు తీసుకోవడం, దానివల్ల కూడా యూరిక్ యాసిడ్ సరైన ప్రొడక్షన్ ద్వారా బయటకు వెళ్ళలేకపోవడం, సర్టన్ డయాబెటిక్స్, దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. సో సర్టన్ కిడ్నీ డిజీజెస్, హైపర్ టెన్షన్ డిజీజెస్, సర్టన్ మెడికేషన్స్, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే సర్టన్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్, ఇంక్రీజ్డ్ ఆల్కహాల్ ఇంటేక్, ఇవన్నీ ఉండడం వల్ల స్వతహాగా కిడ్నీ అనేది సరిగా సర్టన్ కిడ్నీ డిజీజ్ అనుకున్నాం, స్వతహాగా అది కిడ్నీ ఫిల్టరేట్ చేయలేకపోతుంది. అందువల్ల యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఎక్కువ అవుతుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు ఇది ఇంతకుముందు చెప్పినట్లు సో క్రిస్టల్స్ రూపంలో ఫామ్ అవుతుంది. మొట్టమొదట ఇది గ్రేట్ టో, అంటే ఇది మోనో ఆర్టిక్యులర్, ఒక కాలుకి మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఒక కాలు దగ్గర గ్రేట్ టో దగ్గర ఒక బొడిపిలాగా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక జాయింట్కి వెళ్తుంది. ఆ తర్వాత ఇది మోస్ట్లీ యాంకిల్ రీజియన్లో కూడా పెయిన్ అనేది నైట్ టైం రావడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ మోనో ఆర్టిక్యులర్. అంతేకాకుండా టోఫై అనేసి ఒక సర్టన్ కైండ్ ఆఫ్ డిపాజిట్స్ అనేది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది స్కిన్ కింద అరౌండ్ ద జాయింట్ ఫామ్ అవడం వల్ల
వీళ్ళకి పెయిన్ ఉండకపోవచ్చు, కానీ సటన్ డిఫార్మిటీ అనేది ఫామ్ అవుతుంది. సో దానివల్ల ఆ టోఫా అనేది ఫామ్ అవడం వల్ల వాళ్ళ మూమెంట్ అనేది కొంచెం డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వడము, పేషెంట్ని నైట్ టైము ఆర్థరైటిస్లోకి దీన్ని తీసుకెళ్ళడం, దీన్ని సూడో గౌట్. కొంతమందిలో ఏంటంటే వీళ్ళలో గౌట్ లక్షణాలు ఉంటాయి, కానీ యూరిక్ యాసిడ్ అనేది వీళ్ళలో మాత్రం పెరగడం అనేది జరగదు. దీన్ని సూడో గౌట్ అని కూడా అంటాం. గౌటీ ఆర్థరైటిస్ మోస్ట్లీ ఆఫెన్లీ సీన్ ఇన్ నైట్ రాత్రులు పుట్టే పేషెంట్ సఫర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కొంతమందిలో కొన్ని వారాలు ఉంటుంది, కొంతమందిలో నెలలు ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, సో సరైన రీతిలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇట్ లీడ్స్ టు సర్టన్ కిడ్నీ స్టోన్స్ కింద ఫామ్ అవడం, అండ్ కిడ్నీ డిజీజెస్ కింద ఫామ్ అవడం, అండ్ హైపర్ టెన్షన్ డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు వెన్ దే ఆర్ నాట్ వాళ్ళు ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ సరైన రీతిలో వాటర్ తాకపోవడము, తర్వాత హై ప్యూరిన్ డైట్ తీసుకోవడము, వీటన్నిటి వల్ల కూడా యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ అనేటివి ఎక్కువయ్యి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్గా ఫామ్ అయ్యి టోఫై కింద అండ్ గ్రేడ్ 2 ఎక్కువ అఫెక్ట్ అవ్వడము, నైట్ టైం ఫీవర్స్ రావడము, జనరల్ వీక్నెస్ రావడము, లెథార్జిక్ ఉండడము, ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ రావడం, రెడ్నెస్ ఉండడము, జాయింట్ టెండర్గా ఉండడము, ఇవన్నీ కూడా గౌట్లో సర్వసాధారణంగా కనపడే లక్షణాలు. సో ప్యూరిన్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని కింద ఆలోచిస్తే, ప్యూరిన్ ఆల్రెడీ బాడీలో మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయింది. సో హై ప్యూరిన్ ఉన్న పదార్థాలు ఏవైతే వీటిలో అవాయిడ్ చేసుకుంటారో, సో ఆటోమేటిక్గా ఈ వ్యాధి నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు. హై ప్యూరిన్ ఉన్న డైట్స్, షుగర్ సిరప్స్, సోడా, వైట్ బ్రెడ్స్, పాస్తా, ఆల్కహాల్, ఎస్పెషల్లీ ఆల్కహాల్, అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఎస్పెషల్లీ సీ ఫుడ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ షిమ్స్, ప్రాన్స్ ఎక్కువ, అండ్ దీంతోపాటు మన తోటకూర, పాలకూర, మష్రూమ్స్, వీటన్నిటిలో ప్యూరిన్ అనేది ఎక్కువ ఉంది. సో ఎవరైతే ఈ కంప్లైంట్తో సఫర్ అవుతున్నారో, ఒకవేళ వాళ్ళు హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నా, డయాబెటీస్తో సఫర్ అవుతున్నా, సడన్ కిడ్నీ డిసీజెస్, లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న, లేదా కిడ్నీ ఫిల్టరేషన్ సరిగా లేకపోయినా, ఒబేసిటీ ఉన్నా, ఒబేసిటీలో కూడా సెల్స్ అనేవి ఎక్కువ, అంటే బాడీ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో మన బాడీలో సెల్స్ అనేవి ప్రొలిఫరేట్ అవుతూ ఉంటాయి. సో సటన్ క్యాన్సర్స్ ఉన్న ఏ కంప్లైంట్స్తో అయితే వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఉందో, ట్రిగ్గర్ అవుతున్నదో, ఏది ఎయిల్మెంట్ వీళ్ళలో ఉంటుందో ఇవి తెలుసుకొని హై ప్యూరిన్ డైట్ ఉన్న పదార్థాలు అవాయిడ్ చేసుకుని ఉన్నటువంటి గౌటీ క్రిస్టల్స్ కానివ్వండి, యూరిక్ యాసిడ్ అబ్నార్మల్స్ నుంచి కానివ్వండి, ఇది కరెక్ట్ వేలో డయాగ్నోస్ చేసుకుని మందులు సక్రమంగా వాడుకుంటుంటే దీని నుంచి అతి త్వరితంగా విడుదల పొందవచ్చు. సో మరి ఒక ఆర్థరైటిస్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం.